ఆ తల్లిని ఇవాళ కామాక్షి అని పిలుస్తున్నారు. కామాక్షి స్వరూపానికి లలితా పరాభట్టారికా స్వరూపానికి అభేదం, రెండూ ఒకటే. అందుకే లలితా పరాభట్టారికా స్వరూపమే కంచి క్షేత్రంలో కామాక్షి అమ్మవారిగా వెలిసినటువంటి కారణం చేత ఈ తల్లి యొక్క స్వరూపం, ఈ తల్లి యొక్క కార్యక్రమం ఎలా ఉంటాయో కామాక్షి అమ్మవారి యొక్క కార్యక్రమం, అమ్మవారి యొక్క ఆవిర్భావం కూడా ఇంచుమించు అలాగే ఉంటాయి. ఈవిడ చిదగ్నికుండ సంభూతగా చెప్పబడింది అన్న ఒక్క విషయాన్ని మినహాయింపు చేస్తే ఆ తల్లి కూడా ఇప్పుడో ఒకనకొకప్పుడు రాక్షస సంహారం కోసమని అక్కడికి చేరుకున్నటువంటి తల్లి. మనకి కంచి కామాక్షి అమ్మవారి యొక్క వైభవం చెప్పడానికి పెద్దలు తేలికగా ఒక మాట చెప్తూ ఉంటారు. ఈ ప్రపంచంలో అంటే భారతదేశాన్ని కాకుండా, భారతదేశానికి ఒక ప్రఖ్యాతి ఉంది. అది ఎక్కడ మీకు తెలుస్తుంది అంటే దేశకాల సంకీర్తనంలోనే తెలుస్తుంది. అందుకే మనం ఏదైనా అసలు కార్యక్రమం ప్రారంభిస్తే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోహో దక్షిణ దిగ్భాగే అంటూ దేశకాల సంకీర్తనం చేస్తాం. జంబూద్వీపం, భరతవర్షం, భరతఖండం వేదభూమి. ఇక్కడ ఒకానొకప్పుడు ఇంద్రుడు విడిచిపెట్టినటువంటి మృగం పరిగెత్తింది. ఈ ప్రాంతంలో మాత్రమే వైదిక కర్మాచరణానికి యోగ్యమైనటువంటి స్థితి ఉంటుంది. అందుకే ఇక్కడ అవలంబించాలి తప్ప వేరొక చోటికి వెళ్ళి వైదిక కర్మ చెయ్యవచ్చా అంటే దానివల్లంత ఉపయోగం ఉంటుంది అని శాస్త్రం చెప్పలేదు. ఇవి యోగ్య భూములు కనుక అందుకే మనం జంబూద్వీపంలో ఉన్నాం, భరతవర్షంలో ఉన్నాం, భరతఖండంలో ఉన్నాం అంటూ ఆ దేశకాల సంకీర్తనమునందు దాన్ని మనం ఎప్పుడూ కూడా జోడించి చెప్తూ ఉంటాం. కేవలము భరతఖండం కాకుండా ప్రపంచ పటాన్నంతటినీ చూస్తే అమ్మవారి యొక్క చాలా శక్తివంతమైనటువంటి స్థానములు 64,000 శక్తిపీఠములు ఉన్నాయిట. ఈ 64,000 శక్తిపీఠములను దర్శనం చేస్తే ఎంత ఫలితం ఉంటుందో అటువంటి ఫలితం 3 శక్తిపీఠాలని చూస్తే చాలన్నారు. అప్పుడు మిగిలిన 63,997 పీఠముల యొక్క దర్శనం చేసినా చేయకపోయినా పర్వాలేదు, 3 పీఠములు తప్పకుండా చూడాలి మనుష్య జన్మలో అని. అందులో పంజాబ్ రాష్ట్రంలో ఉండేటటువంటి జలంధర్ అనబడేటటువంటి నగరంలో ఉన్నటువంటి అమ్మవారి యొక్క పీఠాన్ని జలంధర పీఠము అని పిలుస్తారు. ఆ పీఠంలో ఉండేటటువంటి అమ్మవారి దర్శనం చాలా గొప్ప శక్తివంతమైనటువంటి దర్శనం కాబట్టి అక్కడ అమ్మవారి దర్శనం చెయ్యాలి అని. 2 అస్సాం రాష్ట్రంలో ఉండేటటువంటి కామరూపులో ఓడ్యాన పీఠం, ఓడ్యాన పీఠం అంత శక్తివంతమైన పీఠం. 3 దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి కాంచీ పీఠం. మళ్ళీ ఈ 3 కూడా దర్శనం చేయలేని వాళ్ళు ఏ ఒక్కటి చేస్తే చాలని అడిగారు. ఒక్క కంచి వెళ్ళి కంచిలో కామాక్షి అమ్మవారి దర్శనం చేస్తే చాలు అని. అందుకే అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, పురి, ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయక అని శాస్త్రం. ఈ 7 నగరములు మోక్ష నగరములే, వాటి ప్రవేశమే మోక్షానికి అర్హతనిస్తుంది. అంత శక్తివంతమైన వాటిల్లో మీరు చూడండి, మళ్ళీ భారతదేశంలో అయోధ్య ఉత్తర భారతదేశం, మధుర ఉత్తర భారతదేశం. ఎందుకంటే మధుర వేరు, మధురై వేరు. మధురై అయితే దక్షిణ భారతదేశం, మధుర ఉత్తర భారతదేశం. మధుర, మాయా, మాయా అంటే హరిద్వార్, హరిద్వార్ ఉత్తర భారతదేశం. కాశీ ఉత్తర భారతదేశం. అవంతిక, ఉజ్జయిన్ ఉత్తర భారతదేశం. పురి, ద్వారవతి, ద్వారక ఉత్తర భారతదేశం. ఇంకా మిగిలింది ఏముంది? 7 నగరాల్లో ఒక్కటే ఉంది, అదే కాశీ పక్కన కాంచి. ఆ కాంచీ క్షేత్రమే కంచి నగరం. దక్షిణ భారతదేశం మొత్తం మీద ఉన్న ఒకే ఒక మోక్షపురి కంచి. కాబట్టి అసలు ఆ కంచి నగరమే అంత గొప్పది. ఆ కాంచీ పట్టణంలో విజయం చేసి ఉన్నటువంటి కామాక్షి అమ్మవారు అపారమైనటువంటి శక్తి స్వరూపురాలు. అందుకే ఆ తల్లి దేవాలయం ఒక గమ్మత్తైన రీతిలో ఉంటుంది. ఆ దేవాలయం లోపలికి ఎలా వెడతామో బయటికి అలాగే రావాలి తప్ప దేవాలయం లోపలికి వెళ్ళి వేరొక ప్రాకారంలోంచి బయటికి వెళ్ళడం కుదరదు. శ్రీశైలాది క్షేత్రాల్లో మీరు లోపలికి వెళ్ళిన తర్వాత వేరొక ప్రాకారం నుంచి బయటికి వెళ్ళచ్చు, కానీ అలా కుదరనటువంటి క్షేత్రం కాంచీ క్షేత్రం. మీరు ఏ ద్వారం నుంచి లోపలికి వెడతారో ఆ ద్వారం నుంచే బయటికి రావాలి. గమ్మత్తు ఏమిటంటే కాంచీ క్షేత్రానికి పరిపాలకుడు ఎవరు అంటే ఆ క్షేత్రాన్ని పరిపాలన చేసేవారు, ఆ క్షేత్రంలో అమ్మవారిని నిరంతరం
ఆ శక్తి వైభవాన్ని కాపాడేవారు ధర్మశాస్త్ర స్వరూపమైనటువంటి అయ్యప్ప స్వామి. అందుకే అయ్యప్ప స్వామి ఎక్కడుంటారో అక్కడ అమ్మవారు మరింత ప్రీతి చెందుతుంది. ఎందుకంటే ఆయన క్షేత్రపాలకుడుగా ఉంటాడు కంచి క్షేత్రానికి. మిగిలిన చోట్ల అయ్యప్ప స్వామి శబరిమలైతో సహా ఎక్కడైనా చూస్తే యోగపట్టంలో కాళ్ళు ఉంటాయి. ఇలా ఒక యోగపట్టం కట్టుకుని దాంట్లో 2 కాళ్ళు కొద్దిగా ఇలా విడివడుతూ ఉంటాయి. ఒక్క కాంచీ క్షేత్రంలో మీరు ఎప్పుడైనా చూశారో లేదో, పూర్ణా పుష్కళా సమేత అయ్యప్ప స్వామి వారి యొక్క కుడికాలు యోగపట్టంలోంచి జారిపోయి కిందకి వేలాడుతూ ఉంటుంది. చేతిలో ఇక్కడ చిన్ముద్ర పట్టి ఉంటారు ఆయన ఇలాగా. ఒక్క కాంచీ క్షేత్రంలో మాత్రం అయ్యప్ప స్వామి చిన్ముద్ర పట్టరు. పట్టకుండా చేతిలో కొరడా పట్టుకుంటారు. ఆయన క్షేత్రపాలకులు. అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మవారి దర్శనం కానీ, అమ్మవారి క్షేత్రంలో ఒకవేళ ఏదైనా ప్రవర్తించకూడని రీతిలో ప్రవర్తించడం కానీ చేస్తే అక్కడ పడేటటువంటి కొరడా దెబ్బ అయ్యప్ప స్వామి వారి చేతిలోంచే పడుతుంది. ఆయన క్షేత్రపాలకుడై ఉంటారు. ఆ అయ్యప్ప స్వామి అనుగ్రహం ఉంది కాబట్టే ఇవాళ ఇక్కడ అయ్యప్ప స్వామి ఆయనే కాబట్టి ఆయన క్షేత్రంలో లలితా సహస్రనామ స్తోత్ర వ్యాఖ్యానం జరుగుతోంది. లేకపోతే అంత తేలిక విషయం ఏం కాదది. కాబట్టి మహానుభావుడు కాంచీ క్షేత్రానికి పరిపాలకుడై ధర్మశాస్త్ర ఉంటారు. మీకు వారాహి దేవాలయం, రాజశ్యామల దేవాలయం కూడా ఏకకాలంలో చూడ్డానికి వీలైనటువంటి క్షేత్రం ఒక్క కాంచీ క్షేత్రమే. కంచిలోనే రాజశ్యామలకి దేవాలయం ఉంది, వారాహికి దేవాలయం ఉంది. అక్కడ ఉన్నటువంటి అమ్మవారు రాజశ్యామల 8 చేతులతో వీణ పట్టుకొని ఉంటుంది. అపారమైనటువంటి బుద్ధిని కటాక్షిస్తుంది, గొప్ప జ్ఞానాన్ని ఇస్తుంది. రేపు మీకు బహూకరించబోయేటటువంటి మూర్తుల మీద ఉండే రాజశ్యామల కూడా అలాగే ఉంటుంది. బుద్ధిస్వరూపిణి అయి విద్యాస్వరూపిణి అయి ఉంటుంది ఆ తల్లి. అంత గొప్ప క్షేత్రం ఆ క్షేత్రం. కాంచీ క్షేత్రంలో అమ్మవారి యొక్క గొప్పతనం ఏమి, అసలు దానికి కాంచీ అని పేరు ఎందుకు వచ్చింది అంటే, ఈ లోకంలో పుట్టిన వాళ్ళందరూ ఆవిడ బిడ్డలే అని చెప్పడానికి మొన్నటి రోజున మీకు నేను ఆ రత్నకింకిణికారమ్యరచనాదామ భూషిత అన్న నామం దగ్గర వివరణ చేసి ఉన్నాను. అమ్మవారి యొక్క నాభీస్థానం ఎక్కడికి వస్తుందో కంచి అక్కడ ఉంది క్షేత్రం. మనందరికీ అమ్మవారితో నాభీ సంబంధం ఉంది. నాభీ సంబంధం తెగినా హృదయ సంబంధం ఉంది. ఆవిడ మనకి కన్న తల్లి. కాబట్టి కాంచి దేశపటాన్నంతటినీ ఒక అమ్మవారిగా చూస్తే అమ్మవారి యొక్క నాభీ ప్రదేశం ఉన్నటువంటి క్షేత్రం కంచి క్షేత్రం. అక్కడ ఉత్తర భారతదేశంలో హిమాలయాల్లో ఒకప్పుడు కాత్యాయనుడు అనేటటువంటి మహర్షి పరమశివుడి గురించి తపస్సు చేశాడు. శంకరుడు ప్రత్యక్షమై నీకేం కావాలని అడిగాడు. నాకు అమ్మవారిని నా కూతురిగా చేసుకోవాలనుంది అని కోరిక వెలిబుచ్చాడు. నీకు తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది అని ఈశ్వరుడు అంతర్ధానమయ్యాడు. ఆయన అలాగే అనుష్ఠానాన్ని కొనసాగిస్తున్నారు. ఒకరోజు బోసి నవ్వులు నవ్వుతూ అత్యంత సౌందర్య రాశి అయిన ఒక చిన్న పిల్ల ఆయన కన్నులు మూసుకుని ఉండగా పాక్కుంటూ వచ్చి ఆయన తొడల మీద చెయ్యి వేసి ఆయన్ని బహిర్ముఖుణ్ణి చేసింది. ఆయన కన్నులు విప్పి చూసేటప్పటికీ ఆయన గుర్తించారు, ఆ త్రిపుర సుందరి ఆ జగదంబయే తనకి కూతురుగా వచ్చి ఒడిలో ఆడుకుంటోంది అని. కాత్యాయన మహర్షికి కుమార్తెగా వచ్చింది కాబట్టి అలా చంటి పిల్ల రూపంలో వచ్చి మహర్షి ఒళ్ళో ఆడుకుంటున్నటువంటి ఆ తల్లి పేరే కాత్యాయని. ఆ కాత్యాయనికి యుక్త వయస్సు వచ్చింది. యుక్త వయస్సు వచ్చినప్పుడు ఆ కాత్యాయన మహర్షికి ఈమెకి భర్తని తీసుకొచ్చి వివాహం చెయ్యాలి. ఆమె ఎక్కడ పుట్టినా ఎప్పుడు పుట్టినా ఆమె యొక్క భర్త పరమేశ్వరుడే. పరమేశ్వరుణ్ణి తెచ్చి ఎలా వివాహం చేయడం ఆయనకు అర్థం కాలేదు. ఆయన అన్నారమ్మా, నువ్వు ఒక పని చెయ్యి, నేను నీకు ఒక పులి చర్మం, ఒక కుంభం, ఒక సింహాసనం, దానితో పాటుగా కొంత గంగ, కొంత ఇసుక, ఒక రుద్రాక్షమాల, 2 పరిచారికల్ని, ఒక శివలింగాన్ని, విసినికర్రల్ని, ఒక నాగు అంటే ఒక పడగని, అదే అమ్మవారు ఎక్కడైనా శివలింగానికి చుట్టుకుని ఉండేటటువంటి శక్తి స్వరూపంగా చెప్తారు, ఒక యోగదండాన్ని, ఒక చిలకని నీకు ఇస్తాను, ఇవి పట్టుకుని బయలుదేరు. నువ్వు నడిచి వెడుతుండగా ఎక్కడికి వెళ్ళిన తరువాత ఇవన్నీ అకస్మాత్తుగా చెట్లయిపోతాయో అక్కడ నీకు నీ భర్త లభిస్తాడని గుర్తు. అక్కడ తపస్సు చేయమని చెప్పారు. చెబితే అమ్మవారు బయలుదేరి వెడుతుండగా కాంచీ క్షేత్రం దగ్గరికి వచ్చిన తర్వాత అవన్నీ చెట్లయిపోయాయి.
చెట్లు అయిపోతే అమ్మవారు గుర్తించింది, ఇక్కడే నాకు నా భర్త లభిస్తారు అని. అక్కడ కూర్చుని ఆవిడ చేతులతో ఆవిడ ఇసకని దగ్గరికి తీసి సైకతలింగాన్ని చేసింది. ఆ సైకతలింగం చేసి ఆ సైకతలింగానికి రోజు అభిషేకం చేసి ఆరాధన చేసేది. ఈశ్వరుడు ఎప్పుడూ పరీక్షిస్తుంటాడు ఆవిడ వైభవాన్ని ప్రకటింప చేయడానికి. ఆవిడ్ని పరీక్షించడం ఆయన ఉద్దేశ్యం కాదు. ఆ పక్కన ఉండేటటువంటి వైఘై గంగానది పొంగి ఆ నీటి ప్రవాహం ఈ సైకతలింగం మీదకి వస్తోంది. సైకతలింగానికి తగిలింది. ఆవిడ వెంటనే తన దగ్గర ఉన్నటువంటి పరిచారికల్లో ఒక ఆమె కాళి, ఆ కాళిని ప్రార్థన చేసింది. ఆమె తన బాహువులన్నిటితో గంగని అడ్డినా ఆ వైఘై ప్రవహించి లోపలికి వస్తోంది. అప్పుడు ఆవిడ కాంచిలో ఉన్నటువంటి వరదరాజస్వామిని ప్రార్థించింది. శ్రీ మహావిష్ణువు ఆ గంగా ప్రవాహాన్ని ఆపారు. అప్పుడు ఆ తల్లి సైకతలింగాన్ని కౌగిలించుకుంది. ఆ శివలింగ స్వరూపం ఏమైనా అయిపోతుందేమో. అందుకే మీకు కాంచీలో ఉన్నటువంటి శివలింగం అమ్మవారి చేత కౌగిలింపబడినదిగా మీకు కనపడుతూ ఉంటుంది. అక్కడ దర్శనం అంతా అలా ఉంటాయి, అక్కడ ఉండే మూర్తులు. అందులోంచి పరమశివుడు ఆవిర్భవించాడు. ఆవిర్భవించి ఆమెను స్వీకరించాడు ఏకాంబరీశ్వరుడు అన్న పేరుతో. అక్కడ వేదము చెట్టుగా వచ్చింది. ఆ వేదము చెట్టుగా రాబట్టే 4 కొమ్మలు 4 రకాలైనటువంటి మామిడి పళ్ళు పండుతాయి. 4 కొమ్మలకి పండిన మామిడి పళ్ళు 4 రుచులతో ఉంటాయి. ఆ మామిడి పండు నిస్సంతులైనటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ తీసుకుంటే బిడ్డలు పుడుతూ ఉంటారు. అంత పరమ పవిత్రమైనటువంటి వృక్షం. ఆ మామిడి చెట్టు కింద కూర్చునే అమ్మవారు తపస్సు చేసింది. అక్కడే ఈశ్వరుణ్ణి భర్తగా పొందింది. అందుకని అది ఏకాంబరేశ్వర క్షేత్రమై శివకంచి కంచి కామాక్షి అయి అమ్మ అక్కడ వెలిసింది. అమ్మవారి పూజా విధానాన్ని రూపకల్పన చేసినటువంటి వ్యక్తి దుర్వాసో మహర్షి. ఇప్పటికీ కాంచీ క్షేత్రంలో అమ్మవారికి సంబంధించినటువంటి ఉత్సవాలు కానీ అమ్మవారికి సంబంధించినటువంటి పూజలు కానీ దుర్వాసో మహర్షి ఎలా నిర్ణయం చేశారో అలాగే జరుగుతాయి. ఇప్పటికీ మీరు కంచి క్షేత్రంలోకి వెళ్ళి చూస్తే ప్రశాంతవదనంతో కూర్చుని తపస్సు చేసుకుంటున్నటువంటి దుర్వాసో మహర్షి కనపడతారు. కంచి క్షేత్రంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే, మీరు అమ్మవారి యొక్క అద్దాల మంటపం దగ్గరికి వెళ్ళి ఆ మంటపం యొక్క కిటికీలోంచి చూస్తే అంతరాలయంలో ఉన్నటువంటి మూల విరాట్ దర్శనం అవుతుంది. అలా ఉంటుంది అమ్మవారి దేవాలయం. అమ్మవారి దేవాలయానికి ఉన్నటువంటి 24 స్తంభాలని గాయత్రి మంటపం అని పిలుస్తారు. ఆ 24 స్తంభాలే గాయత్రి మహామంత్రంలో ఉన్నటువంటి 24 బీజాక్షరాలు. అందుకే ఎవరైనా సరే కామాక్షి అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆవిడ ఎదురుగుండా కూర్చుని తమ కష్టం చెప్పుకుంటే తీరకపోవడం అన్నది ఉండదు. ఎవరికి ఏ కోరికైనా సరే ఆమె తీర్చగలదు. ఎందుకు తీర్చగలదు అంటే ఆవిడ పేరే కామాక్షి. అక్షి అంటే కన్ను, క అంటే బ్రహ్మశక్తి, మ అంటే విష్ణుశక్తి. బ్రహ్మశక్తి సరస్వతి, విష్ణుశక్తి లక్ష్మి. ఆవిడ పాదముల మీదకి వెళ్ళి పడినవాడికి ఐశ్వర్యం కావాలంటే ఐశ్వర్యం వస్తుంది, సరస్వతీ కటాక్షం కావాలంటే సరస్వతీ కటాక్షం వస్తుంది. విజయాలు కావాలని అమ్మవారిని ఆరాధన చేసి కాంచి క్షేత్ర వైశిష్ట్యం చేత కామాక్షి అమ్మవారి అనుగ్రహం చేత విజయం పొందినటువంటి రాజులు ఎందరో ఉన్నారు. అమ్మవారి అనుగ్రహంతో సంతానం పొంది అమ్మవారి అనుగ్రహంతో అపారమైనటువంటి సరస్వతీ కటాక్షాన్ని పొందినటువంటి దండి, తిరునావక్కరసు వంటి మహాకవులు ఉన్నారు. కాబట్టి అమ్మవారి అనుగ్రహంతో పొందనటువంటిది లేదు. విచిత్రం ఏమిటంటే ఒక్క కాంచీ క్షేత్రంలో మాత్రం ఏ మతానికి సంబంధించిన ఊరేగింపు వెళ్ళనివ్వండి, అది మహమ్మదీయులది కానివ్వండి, అది బౌద్ధులది కానివ్వండి, అది జైనులది కానివ్వండి, విష్ణు కంచె నుంచి వైష్ణవులది కానివ్వండి, శివ కంచె నుంచి శైవులది కానివ్వండి, ఎవరు వెళ్ళినా కామాక్షి అమ్మవారి గుడికి ప్రదక్షిణం చేసి పెడతాయి పీర్లు కూడా. ఇప్పటికీ కామాక్షి అమ్మవారి గుడికి ప్రదక్షిణం చెయ్యకుండా ఏ మతానికి సంబంధించిన ఊరేగింపు వెళ్ళదు. అంత శక్తివంతమైనటువంటి క్షేత్రం. అందుకే అమ్మవారు అక్కడ కామాక్షి అయితే ఆవిడ మారు పేరు కామకోటి అని చెప్తారు. అందుకే కంచిలో ఉన్నటువంటి శంకరాచార్య పీఠానికి కామకోటి పీఠం అని పేరు. కామకోటి అంటే కోటి అంటే హద్దు, కామము అంటే కోర్కె. ఆమె ఎందుకు కామాక్షి కామదాయిని అవుతుంది అంటే ఆమె యందు సరస్వతీ శక్తి, లక్ష్మీ శక్తి, ఆమె యందే
పార్వతీ శక్తి 3 శక్తులు కలిగి ఉన్నటువంటి మూలపుటమ్మ. కాబట్టి ఆవిడ ఏదైనా ఇవ్వగలదు. ఆ కామాక్షి కామదాయిని, కోరిన కోరికలు తీరుస్తుంది. ఆ తల్లి అనుగ్రహం ఎంత గొప్పగా ఉంటుంది అంటే, ఒక్కసారి అమ్మవారి దేవాలయ ప్రవేశం చేసి నమస్కరించినటువంటి వాడు నేను ఇది పొందలేకపోయాను అని వెనక్కి వచ్చినటువంటి సందర్భం ఉండదు. నిజాయితీగా ప్రార్థన చేయడం అన్నది జరిగితే. మీకు ఇంకా గొప్ప విషయం చెప్పాలి అంటే, బాగా మీరు విచారణ చేసి చూస్తే, నేను ఈ విషయంలో ఏమీ పొరపాటు మాట అంటలేదు, కామాక్షి అమ్మవారికి కామకోటి పీఠానికి అభేదం. ఎందుకో తెలుసా అండి? కామాక్షి కోరికలిస్తే ఆ కోరికలు తీర్చగలిగినటువంటి శక్తియే కామకోటి పీఠం. కోటి అంటే హద్దు, కామం అంటే కోరిక. హద్దులతో కూడిన కోరికలు ఉంటాయి. ఒక ఉదాహరణకి, నాకు బాగా వేదన రావాలి, ఒక బ్రహ్మచారి కోరిక. ఎవరి వల్ల తీరాలి? ఆవిడ అనుగ్రహంతోనే తీరాలి. వేరొకరికి నాకు మంచి భార్య రావాలి, ఎవరి వల్ల తీరాలి? ఆవిడ వల్లే తీరాలి. నాకు మంచి సంతానం కలగాలి, ఎవరి వల్ల తీరాలి? ఆవిడ వల్లే తీరాలి. నాకు ఈ సుఖములు అనుభవించి నేను దీంట్లోంచి బయటికి రాలేకపోతున్నాను, ఈ లౌల్యంతో ఉంటున్నాను, నాకు వైరాగ్యం కావాలి, ఎవరి వల్ల రావాలి? ఆవిడ వల్లే రావాలి. జ్ఞానము కావాలి, ఎవరి వల్ల రావాలి? ఆవిడ వల్లే రావాలి. చిట్ట చివరికి మోక్షం కావాలి, ఎవరివ్వాలి? ఆవిడే ఇవ్వాలి. కోటి అంటే హద్దు. ఈ లోకంలో ఉన్న వాళ్ళకి ఎన్ని కోరికలు ఉన్నాయని, ఎటువంటి కోరికలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారో, ఆ కోరికలు సామాన్యమైన కోరికల దగ్గర నుంచి మోక్షం వరకు ఎన్ని కోరికలైనా తీర్చగలిగినటువంటి స్థితిలో ఉన్న అపారమైన శక్తివంతురాలైనటువంటి అమ్మవారి పేరే కామాక్షి. కాబట్టి అది కామకోటి పీఠము. కాబట్టి అటువంటి తల్లి మీకు కోర్కెలను తీర్చగలిగినదై ఉంటుంది. తాను ఆ శక్తిని అట్టెపెట్టుకున్న అమ్మ కాదు. అక్కడికి వెళ్ళి నిజాయితీతో ప్రార్థన చేసిన వారికి ఆవిడ ఆ కోరిక తీరుస్తూ ఉంటుంది. అందుకే కామాక్షి కామదాయిని. కాదు, కేవలం కోరికల్ని ఇవ్వడం కాదు, ఆవిడ దగ్గర ఏ కోరిక లేకుండా వెళ్ళి మీరు కూర్చుని నమస్కరిస్తే ఆవిడ మీకు కామేశ్వరుణ్ణి ఇస్తుంది. ఆవిడ కన్నులలో కామేశ్వరుడు ఉంటాడు, అందుకే ఆవిడ పేరు కామాక్షి. చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు తరచు అంటుండేవారు, కామాక్షికి కామేశ్వరుడికి అభేదం, కామాక్షి యందు కామేశ్వరుడు ఉన్నాడు. నిన్నటి రోజున మీకు నేనంతా దాని గురించే చెప్పాను. ఆవిడ యందు ఆయన, ఆయన యందు ఆవిడ ఎలా ఉంటారు అన్న దాని గురించి. కామాక్షి యందే పరమశివుడు ఉన్నాడని చెప్తుండేవారు. కాబట్టి ఆవిడ కన్నులలో కామేశ్వరుడు ఉన్నాడు. ఎవరు శివజ్ఞానం కావాలి అని తాపత్రయపడతారో అటువంటి వారికి తన చూపులతో శివజ్ఞానాన్ని ఆ తల్లి ఇయ్యగలదు. ఆవిడ తన చూపుల చేత అనుగ్రహించగలదు. ఆ చూపులతో అనుగ్రహించగలదంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళకే వస్తుందా? కాదు. అటువంటి భక్తి వైరాగ్యములు కలిగినటువంటి వాడికి ఆ తల్లి అక్కడి నుంచి ఎక్కడ వరకైనా చూడగలదు. దృశాద్రాఘీయస్యాదరదలిత నీలోత్పలరుచా దవీయాంసం దీనం స్నపజ కృపయా మమపి శివే అని కదా శంకర భగవత్పాదులు అన్నది. ఈ బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా ఎక్కువ దూరం చూస్తుంది ఆవిడ. కాబట్టి ఎక్కడ అటువంటి యోగ్యుడున్నాడో అటువంటి వాడి మీద అమ్మవారు తన అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తుంది. కురిపించి కామేశ్వరుణ్ణే అందిస్తుంది. అంటే శివజ్ఞానాన్ని ఆవిడ కృప చేస్తుంది. కాబట్టి ఆవిడ కామాక్షి కామదాయిని. ఈ విషయం చెప్తుంటే నాకు ఒక సందర్భం జ్ఞాపకానికి వస్తోంది. చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు పీఠాధిపత్యం చేస్తున్న రోజుల్లో ఆయన శివస్థానం అని ఉంటుంటుంది. అక్కడే ఉన్నటువంటి ఒక గుడి, ఆ శివస్థానంలో కూర్చున్నారు. అంటే స్వామివారి దేవాలయం శివాలయంలో కూర్చుని ఉండగా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక పల్లెటూరు నుంచి ఒక పేద బ్రాహ్మణుడు ఒకడు వచ్చాడు. ఆయన పీఠానికి వెళ్ళి పరమాచార్యుల వారు ఎక్కడున్నారు అని అడిగితే శివస్థానంలో కూర్చుని ఉన్నారన్నారు. మహానుభావుడండి పరమాచార్య అంటే. పరమాచార్య లాంటి వ్యక్తులు పుట్టడం అంటే మళ్ళీ అమ్మవారి అనుగ్రహం ఉంటే పుడతారంతే. పరమేశ్వరుడు పుట్టాలి పరమాచార్యుల వారి అంతే. మన అదృష్టం పరమాచార్య స్వామి వారు కొద్దిగా మన వెనకాతల ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పుకోవడం. అసలు ఆయన ఉన్నప్పుడు మనం కూడా ఉన్నాం. ఎందుకంటే పరమాచార్య స్వామి వారు ఈ మధ్యనే కదండి ఒక 15-20 సంవత్సరాల క్రితం శరీరం వదిలిపెట్టారు. కానీ దురదృష్టవంతుడిని నేను వారి దర్శనం వారి శరీరంతో ఉండగా చేయలేకపోయినది వేరు విషయం అనుకోండి. కానీ వారి దర్శనం నేను చేయకపోవడం ఏమిటి? నేను ప్రతి క్షణం వారి దర్శనం చేస్తూనే ఉంటాను. ఎందుచేతనంటే వారు ఎక్కడో లేరు, నాకు ఇక్కడే ఉన్నారు. నాకు అంత పరమభక్తి పరమాచార్య అంటే.
ఎంత నాకు ఆయన అంటే పరమభక్తి అంటే, పరమాచార్య స్వామి అంటే నాకు ఎంత నమ్మకం అంటే, నాకు ఏదైనా తెలియకపోతే పరమాచార్య చెప్తారు, నాకంత విశ్వాసం. నిజంగా కూడా ఆయన అలా చెప్తారు. కాబట్టి నాకే కాదండి, నమ్ముకున్న వాళ్ళని ఎవరినైనా కాపాడతారు. మీకు ఒక రహస్యం చెప్తున్నాను. గణపతి స్థపతి పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఎటువంటి శిలలోనైనా కావలసిన విగ్రహాన్ని చెక్కగలిగినటువంటి నైపుణ్యం ఉన్నవారు. వారికి ఈ మధ్య ఒక వాహన ప్రమాదం జరిగి మంచంలో పడిపోయారు. ఆయన ఏమని ఏడ్చారో తెలుసా అండి? ఆయనకి బాగా సన్నిహితుడైనటువంటి వ్యక్తి వారిని చూడ్డానికి వెళ్ళాడు. నేను ఉపన్యాసాలు చెప్పడానికి చిత్తూరు వెళ్ళాను. ఆయన నాతో అన్నారు, కోటేశ్వరారు స్థపతి ఏమని ఏడిచారో తెలుసా అన్నారు. ఏమని ఏడిచారండి అన్నాను. అంటే పరమాచార్య ఉంటే నాకు ఈ దుర్గతి కలిగేది కాదని ఏడిచారండి అన్నారు. పరమాచార్య అంటే సాక్షాత్ అమ్మవారండి, మహానుభావుడు ఆయన. అటువంటి పరమాచార్య శివస్థానంలో కూర్చునుండగా ఈ పేద బ్రాహ్మణుడు వెళ్ళి నమస్కారం చేసి, ప్రియవర్ మీరే నన్ను ఆదుకోవాలి అన్నాడు. అంటే ఏమి నీకేం కష్టం వచ్చిందని అడిగారు. అడిగితే నాకు ఒక్క కూతురు పరమపేద బ్రాహ్మణుణ్ణి మంచి సంబంధం కుదిరింది, వాళ్ళు 13 కాసుల బంగారం అడుగుతున్నారు, నాకెక్కడిది పేదవాణ్ణి, నాకు ఏం చేయాలో అర్థం కాక మీ దగ్గరికి వచ్చాను, మీరే నాకు ఆ 13 కాసులు ఇప్పించాలన్నాడు. అమ్మవారిని ఎలా అడుగుతారో ఆయన అలా అడిగేవారు. ఆయన అన్నారు, నువ్వు అసలు నన్ను అడగచ్చా, నేను సన్యాసిని, కాషాయం కట్టుకున్నాను, నాకే ఉంటుంది బంగారం, నేనేమి ఇవ్వను నీకు, నన్ను అడుగుతామే, కామాక్షిని అడుగు, వెళ్ళి నా మీద ఎంత నమ్మకంతో నేను ఇస్తాననుకుని వచ్చావో అంత నమ్మకంగా వెళ్ళి కామాక్షి గుళ్ళో చెప్పుకో, నన్ను అడిగితే ఏమొస్తుందన్నారు. ఆయన కామాక్షి అమ్మవారి మీద నమ్మకం కాదు, మీకు నేను యథార్థం చెప్తున్నాను, పరమాచార్య మీద నమ్మకం. గురువుగారు చెప్పారు కాబట్టి వెళ్ళిపోయి కామాక్షి అమ్మవారి గుళ్ళో కూర్చుని కామాక్షి అమ్మవారిని ఆరాధన చేసి ఆవిడికి చెప్పుకున్నాడు ఆయన. అమ్మ 13 కాసులు బంగారం కావాలి, నేను రాలేదు నీ దగ్గరికి, స్వామివారు చెప్పారు వెళ్ళమని, అందుకు వచ్చాను. నిజాయితీ అనండి, అందుకని వచ్చి నీకు నమస్కారం చేశాను, 13 కాసులు బంగారం ఇప్పించు, పెళ్ళి అవ్వాలి. ఈయన ఏం చెప్పారు, వెళ్ళి కామాక్షికి చెప్పన్నారు, అంతే అయిపోయింది. ఆయన దృష్టిలో ఏమిటంటే ఇవ్వవలసిన వారు మాత్రం పరమాచార్యే. అందుకని ఇక్కడ నమస్కారం పెట్టేసి ఈవిడికి చెప్పేసి ఆయన మళ్ళీ వెళ్ళిపోయారు శివస్థానం దగ్గరికి. పరమాచార్య కూర్చుని ఉన్నారు. ఈ పేద బ్రాహ్మణుడు వస్తున్నాడు. ఈలోగా ఒక పెద్ద ధనవంతుడు ఒకడు ఉత్తర భారతదేశం నుంచి స్వామివారి ఇక్కడ ఉన్నారని తెలిసి ప్రత్యేకం కంచి దర్శనానికి వచ్చాడు. వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని లేచి వెళ్ళిపోతూ ఓ పొట్లం ఒకటే అక్కడ పళ్ళెంలో పెట్టాడు. ఏమిటదని అడిగారు స్వామి. నా దగ్గర ఏదో కొద్దిగా బంగారం ఉంటే తెచ్చానండి అన్నాడు. నేను సన్యాసిని, నాకెందుకు బంగారం పట్టుకుపోన్నారు అంటే, అబ్బాయి అలా అనకండి, మీ ఇష్టం, మీరు ఎలా కావాలంటే అలా వాడండి దాన్ని అన్నారు. అలా అయితే అలా అంటావా అన్నారు. అవును అన్నాడు. సరే అలాగే వాడతాలే, వెళ్ళిపోవాలి, శుభం భూయా, వెళ్ళిరా. అతను వెళ్ళిపోయాడు. ఈ పేద బ్రాహ్మణుడు వచ్చాడు. మీరు చెప్పమన్నారు, చెప్పేశాను కామాక్షికి, ఎప్పుడు వస్తాయి 13 కాసులు అన్నాడు. అంటే ఆయన నవ్వి అన్నారు, ఆ పళ్ళెంలో ఏముందో మూట విప్పి చూడన్నారు. విప్పి చూశాడు. స్వామి బంగారు కాసులు అన్నాడు. ఎన్నున్నాయి? 13. చాలు పట్టుకుపో. ఆయన చేత్తో కూడా ముట్టుకోలేదు. తీసుకుపో, తీరిపోయిందని ఈ కోరిక. కామాక్షి అమ్మవారికి చెప్తే పరమాచార్యుల వారికి చెప్పినట్టే, పరమాచార్యుల వారి నోటితో అంటే కామాక్షి అమ్మవారికి చెప్పినట్టే. ఆ స్థాయి ఆయన యొక్క ఉపాసన చేత నడిచే దేవుడై మనం మాంసనేత్రాలతో చూడడానికి వీలైనటువంటి రీతిలో ఈ భూమి మీద కదిలారు పరమాచార్య. అటువంటి మహాపురుషుడు పుట్టాడు కాబట్టి సనాతన ధర్మానికి గొడుగై కాపాడారు. అటువంటి మహాపురుషులు లేకపోతే ఇవాళ వచ్చినటువంటి అతి ధోరణులు, పెడధోరణులతో కూడినటువంటి వాళ్ళ వల్ల సనాతన ధర్మం ఎక్కడుంటుందండి? అటువంటి మహాపురుషుడు వచ్చాడు కాబట్టి రక్షింపబడింది. కాబట్టి చూడండి, అంతటి మహాపురుషుడు. నాకు ఇది చెప్తుంటే ఒకటి గుర్తొస్తాను. నిన్ననే నాకు ఎవరో వేదిక దిగుతుంటే ఇచ్చారు. పరమాచార్య అంటే కామాక్షియే, కామాక్షి అంటే పరమాచార్యయే, కామాక్షి కామదాయిని అనడానికి నాకు జ్ఞాపకం వస్తోంది. ఆయన ఒకానొకప్పుడు కామాక్షి తన పీఠంలోనే ఉన్నారు స్వామి. ఉండి పూజకి వెళ్ళిపోతున్నారు లోపలికి, చంద్రమౌళీశ్వరారాధనకి. ఒక పెద్ద ఆవిడ చిన్న పిల్లని తీసుకుని వచ్చింది. వస్తే స్వామి అన్నారు, ఏమి మీనాక్షి పట్టి ఈ మధ్య నువ్వు కనపట్టం లేదని అడిగారు. అడిగితే లేదు స్వామి, రోజు వస్తున్నాను. అవును, పారిజాత పూలు తెస్తావు కదా. ఉదయం వేళ 6 గంటలకు ఆవిడ పారిజాతాలు తెస్తుంది చంద్రమౌళీశ్వరారాధనకి. అవును, ఇవాళ 10 గంటలకు వచ్చావేం పారిజాత పువ్వులు లేకుండా, పైగా పిల్లని తీసుకొచ్చావు, ఏమిటి విశేషం అన్నారు. ఏమి లేదు స్వామి,
నాకు ఒక్కగానొక్క కూతురు, ఆ కూతురికి కూతురు ఈ పిల్ల. ఆ కూతురు నా అల్లుడి కన్నా ముందే మరణించింది. నా అల్లుడు ఒక 5 సంవత్సరాల క్రితం గుండెపోటు వచ్చి అతను చచ్చిపోయాడు. ఈ పిల్లని ముసల్దాన్ని నాకు అప్పచెప్పారు. దీనికి చదువు రాలేదు, 5వ క్లాస్ చదువుకుంది. 5,000 రూపాయలు దీని పెళ్లి కోసం కూడబెట్టాను. అతి కష్టం మీద దీనికో సంబంధం చూశాను. చాలా మంచి సంబంధం స్వామి, స్కూల్ టీచర్ చేసుకుంటున్నాడు, అతనికి ఇచ్చి చెయ్యాలి. కానీ వాళ్ళు 8 కాసుల బంగారు గొలుసు 2 పేటలతో ఉన్నది పెట్టమంటున్నారు. నాకెవరిస్తారు స్వామి, మీరే దిక్కు, మీరు ఇప్పించాలండి. ఆయన సర్వన చూసి, చాలా బాగుందిలే నువ్వు అడగడం, సన్యాసిని కాషాయం కట్టుకున్న వాడిని నీ మనవరాలి పెళ్లికి 8 కాసుల బంగారం 2 పేటల గొలుసు ఇవ్వనా? చాలా గొప్పగా అడిగావు, వెళ్ళు వెళ్ళు అని లోపలికి వెళ్ళిపోతున్నారు. మీరు వెళ్ళు వెళ్ళు అంటే, స్వామి మీరు తప్ప నాకెవరు దిక్కు, మీరే నన్ను రక్షించాలని ఆవిడ సాష్టాంగ పడింది, వెక్కి వెక్కి ఏడుస్తూ. లేచి వెళ్ళిపోతున్న ఆయన వెనక్కి వచ్చి కూర్చున్నారు. అయితే ఏమంటావు, నేను ఇవ్వాలంటావా అన్నారు. అంటే మీరే ఇవ్వాలంది ఆవిడ. అంటే నేను ఇవ్వడం ఏమిటి, నాకెక్కడి నుంచి వస్తుంది, సన్యాసిని, ఓ పని చెయ్యి, వచ్చే మార్గం చెప్తాను చేస్తావా అన్నారు. మీరు చెప్తే ఎందుకు చేయను, తప్పకుండా చేస్తాను అంది. అమ్మవారు పంచసంఖ్యోపచారిణి కదా, కంచి కామాక్షి అమ్మవారి దేవాలయానికి వెళ్ళి నీ మనవరాలతో కలిసి 5 ప్రదక్షిణాలు చెయ్యి, 5 రోజుల పాటు. ఏది పెట్టినా 5 అంకె మీద పెట్టు. 5 అరటిపళ్ళి, 5 కొబ్బరికాయలి, 5 తమలపాకులి, 5 వక్కలు పెట్టి అలా 5 రోజులు అమ్మవారు తొందరగా నిన్ను రక్షిస్తుంది, తొందరగా పలుకుతుంది. కానీ కన్నీళ్లతో నాకెలా చెప్పావో కన్నీళ్లతో కామాక్షికి చెప్పు, అమ్మవారు నీకు ఇస్తుందన్నారు. ఆవిడ మొదటి రోజు వెళ్ళి ప్రదక్షిణాలు చేసి వెంటనే మళ్ళీ వచ్చేసింది. ఆ రోజు స్వామివారు మౌనంలో ఉన్నారు, మాట్లాడడానికి వీల్లేదని వెళ్ళిపోయింది. ఆయన అలా 3 రోజులు మౌనంలో ఉన్నారు. ఈవిడ రోజు 5 ప్రదక్షిణాలు చేసేది. 4 రోజులు అయిపోయింది, 5వ రోజు ఇంకా మంగళవారం వచ్చింది. ఆవిడ శుక్రవారం నాడు మొదలుపెట్టింది, స్వామివారి దగ్గరికి వెళ్ళిన రోజునే. మంగళవారం నాడు వెళ్ళి ఆవిడ భోరును ఏడిచేసింది కామాక్షి అమ్మవారి దగ్గర. అమ్మాయి, ఈ గొలుసు లేకపోతే నా కూతురు పెళ్ళవదు, నా మనవరాలు పెళ్ళవదు, నువ్వు ఎలా అనుగ్రహిస్తావో అని ఇంకా ప్రదక్షిణం చేయడానికి లేస్తోంది. ఈలోగా కామకోటి పీఠంలో పరమాచార్య స్వామి వారి దగ్గరికి ఒక ధనవంతురాలు ఒక ఆవిడ వచ్చింది. ఆవిడ్ని చూస్తూనే పరమాచార్య అన్నారు, ఏమి అంబుజా కులాసాగా ఉన్నావా అని అడిగారు. ఆవిడ చాలా పెద్ద ఆవిడ. పరమాచార్య 50 ఏళ్ల క్రితం చూస్తే చాలు పేరుతో సహా చెప్తారు, ఆయన ధారణాశక్తి అటువంటిది. బాగున్నావా అని అడిగారు. అంతవరకు ఎందుకండి, మనం వెంకటాచల వైభవం చేస్తున్నప్పుడు ఆంధ్రా బ్యాంక్ జనరల్ మేనేజర్ గారు, సీనియర్ జనరల్ మేనేజర్ శివకోటరాజు గారు ఇక్కడికి వచ్చారు కదా, శివకోటరాజు గారి తండ్రి గారు సన్యాసం తీసుకున్నారు. పరమాచార్య బహువృద్ధులైపోయి ఇలా 2 మోకాళ్ల మధ్యలో కూర్చుని కళ్ళదోడు పెట్టుకుని బిల్వపత్రాలు తల మీద పెట్టుకుని ఓ రోజున ఇలా కూర్చుని ఉండగా ఎవరిని దగ్గరికి వెళ్ళనివ్వట్లేదు, దూరం నుంచే ప్రదక్షిణం నమస్కారం. శివకోటరాజు గారు దూరంగా ప్రదక్షిణం చేస్తుంటే కళ్ళదోడులోంచి ఇలా చూశారు. చూసి చెయ్యెత్తి ఇలా అన్నారు. అనేటప్పటికి ఎవరినో అర్థం కాలేదు, పరిచారికుల్ని పిలిచి చెప్పారు. ఈయన వెళ్ళారు. వెళితే నమస్కారం చేస్తే వాళ్ళ నాన్నగారి పేరు చెప్పి, నువ్వు వాళ్ళ అబ్బాయి కదూ అని అడిగారు. అవునండి అన్నారు. ఎప్పుడు చూశారు ఆయన వీళ్ళ తండ్రి గారిని చూసినప్పుడు శివకోటరాజు గారు చిన్నపిల్లాడు, అప్పుడు చూశారు. నీ తండ్రి సన్యసించాడయా మహానుభావుడు, పీఠంలో భిక్ష చేసి వెళ్ళు అని వీడికి భిక్ష పెట్టి వీడికి అన్నం పెట్టి పంపండిరా పీఠంలో అన్నారు. అది పరమాచార్య అంటే. ఈ కన్నులు కాదు చూసేది, ఆయన తపశ్శక్తి అటువంటిది. కాబట్టి ఏమి అంబుజా కులాసాగా ఉన్నావా అన్నారు. ఆవిడ పెద్ద పెద్ద అరటిపళ్ళు అవి తీసి అక్కడ పళ్ళెంలో పెట్టి చాలా సంతోషంగా కనపడింది. నీ కోరిక తీరిందనుకుంటాను, నువ్వు 2 నెలల క్రితం నా దగ్గరికి వచ్చినప్పుడు, స్వామి నా కూతురు కాపరం బాగులేదు, అల్లుడు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, వాళ్ళిద్దరూ కలిసి ఉండట్లేదని నా దగ్గర ఏడిచావు. ఈ కాపరాల సంగతి సన్యాసిని నాకు చెప్తే ఏమి, వెళ్ళి కామాక్షికి చెప్పని చెప్పాను. నీకు కూడా పంచసంఖ్యోపచారిణి కదా, కాపరం బాగుపడాలంటున్నావు కదా, 5 ప్రదక్షిణాలు చేసి 5 పళ్ళు పెట్టి 5 కాయలు ఇచ్చి 5 తమలపాకులు 5 వక్కలు ఇమ్మన్నాను. నీ కూతురు కాపరం నెరవేరిందేమో, సరైందేమో అన్నారు. అవును స్వామి, నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎంత విచిత్రం అంటే, ఇక్కడ ప్రదక్షిణాలు పూర్తి చేసి ఇంటికి వెళ్ళాను, మా అల్లుడు వచ్చి, అత్తయ్య గారు తప్పైపోయింది, పిల్లని పంపించేయండి అని తీసుకెళ్ళిపోయాడు కాపరానికి. ఆ భర్తేనా అని మా అమ్మాయి ఆశ్చర్యపోతోంది, పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాడు స్వామి, మీకు కృతజ్ఞతలు చెప్దామని వచ్చాను.
ఈ పళ్ళు ఏమిటి ఇంతంత పళ్ళు ఉన్నాయన్నారు. ఇవి మా పొలంలోవి స్వామి అందావిడ. ఆయన అన్నారు, నీ కోరిక తీర్చింది కామాక్షి, నాకు ఇస్తావు ఎందుకు ఆ పళ్ళు, ఆ పళ్ళన్నీ పట్టుకెళ్ళి కామాక్షికి అన్నారు. అంటే ఇన్ని పళ్ళు అక్కడికి పట్టుకెళ్ళి ఏమి ఇవ్వను స్వామి అందావిడ. పట్టుకెళ్ళి ఇవ్వడం అంటే అమ్మవారికి ఇచ్చి అక్కడ కూర్చో గుళ్ళో వచ్చిన భక్తులందరికీ తలకో పండు పెట్టు, నాకెందుకు ఇవన్నీ పట్టుకుపోన్నారు. అయితే స్వామి నేను వెళ్ళి మళ్ళీ వస్తాను మీ దర్శనానికి అంది. వచ్చి తప్పకుండా పీఠంలో భోజనం చేసేళ్ళు అన్నారు ఆయన. ఆవిడ వెళ్ళిపోయింది. మళ్ళీ వెనక్కి రండి. అంతకుముందు 8 కాసుల బంగారు గొలుసు కోసం అని చెప్పి 5వ రోజు ప్రదక్షిణం చేస్తున్న ఆవిడ గుళ్ళో ఉంది. ఆవిడ ఏడిచి మనవరాల్ని తీసుకుని ప్రదక్షిణం చేస్తాను. ఆ ప్రదక్షిణం చేస్తున్న టైంలో వెనకాతల మనవరాలు నడుస్తోంది. నడుస్తూ నడుస్తూ అకస్మాత్తుగా ఆవిడంది, అమ్మమ్మ అమ్మమ్మ అని అరిచింది. ప్రదక్షిణం చేస్తూ అమ్మమ్మ అమ్మమ్మ అని అరుస్తావు ఎందుకు అరుస్తున్నావు అంది. అమ్మమ్మ విచిత్రం ఏమిటంటే చూడు గొలుసు దొరికింది నాకోటి అని గొలుసు ఇచ్చింది. ఆవిడ గొలుసు చూసి ఆశ్చర్యపోయి కొంగులో గబగబా మూట కట్టుకుని బయటికి వచ్చేసి అది పట్టుకుని ఆవిడ పీఠానికి వెళ్ళింది. వెళ్ళేటప్పటికీ పరమాచార్య కూర్చున్నారు. స్వామి నిజంగా ఏమి చెప్పారో ఆశ్చర్యం, అమ్మవారి దగ్గర ప్రదక్షిణం చేస్తుంటే మాకు కావలసిన గొలుసు దొరికింది స్వామి అని విప్పి చూపించింది. పరమాచార్య అన్నారు, అవును నీకు 8 కాసుల గొలుసు కదా కావాలి, 2 పేటలుంది కానీ అది 8 కాసులు ఉందో లేదో అని చెప్పి నువ్వు దాన్ని ఇప్పటికే కంసాలి దగ్గరికి పట్టుకెళ్ళి తూకం కూడా వేయించి వచ్చావు అవునా అని అడిగారు. అడిగితే ఆవిడ హతాశురాలైపోయి, అవును స్వామి నిజమే, అది 8 కాసులు ఉందో లేదో అని నేను కంసాల దగ్గర తూకం వేయించే వచ్చాను అంది ఆవిడ. ఓహో, ఆ గొలుసు నీకు దొరికినప్పుడు ఎన్నో ప్రదక్షిణం చేస్తున్నావు అని అడిగారు. 4వ ప్రదక్షిణం చేస్తున్నానండి అంది. నీకు నేను ఏం చెప్పాను, 5 చేయమన్నారు. గొలుసు దొరికాక 5వ ప్రదక్షిణం చేశావా? చేయలేదు. గొలుసు దొరికింది, కొంగులో మూట కట్టుకుని వచ్చాను. నిజం చెప్పు, నువ్వు కంసాలి దగ్గర ఈ గొలుసు తెగి కింద పడిపోయి ఉన్న దాన్ని అంటింపించావా లేదా? మళ్ళీ అతుకు వేయించాను స్వామి. అంటే ఎవరి మెడలోదో జారి పడిపోతే పట్టుకొచ్చావా లేదా? పట్టుకొచ్చాను స్వామి. 5వ ప్రదక్షిణం మానేసేసి వచ్చేసావా లేదా? వచ్చేసాను స్వామి. అలా కూర్చోవు, అక్కడ పెట్టి ఆ గొలుసు పళ్ళెంలో పెట్టి కూర్చుంది. అన్నీ చెప్పేసేవారండి ఆయన. చూసినట్టు కూర్చుంది ఆవిడ. ఈలోగా ఈ అంబుజ అన్న ఆవిడ ఏడుస్తూ వచ్చింది. స్వామి ఇంత సంతోషంగా వెళ్ళాను, కొంచెం బాధ కలిగిందండి. ఏ అంత ఐశ్వర్యవంతురాలు నీకు మళ్ళీ ఏం బాధ అన్నారు. స్వామి నా మెళ్ళలో ఉన్న 8 కాసుల గొలుసు 2 పేటలది అమ్మవారి గుళ్ళో జారిపోయిందండి. జారిపోతే నీకే అలాంటివి 800 గొలుసులు తీయించుకోగలవు కదా అన్నారు స్వామి. అందుకు కాదు స్వామి, నా కూతురు అల్లుడు కాపరం సరిదిద్దబడితే ఆ గొలుసు కామాక్షి అమ్మవారికి వేస్తానన్నాను, ఆ గొలుసు జారిపోయిందని బాధపడుతున్నాను అంది. ఓహో, ఇప్పుడు ఆ గొలుసు అంటుకుని పళ్ళెల్లో ఉంది, ఇదే కదా చూడు అన్నారు. ఆవిడ చూసి స్వామి ఇది నా గొలుసే అంది. అని గబగబా తీసుకుంది. ఈ గొలుసు కోసం నించున్న ఆవిడ గబగబా లెంపలేసుకుని స్వామి నాది తప్పైపోయింది, అది ఆవిడ గొలుసు అంది. ఆయన ఇలా చూశారు పరమాచార్య. ఆవిడంది, అమ్మ మీరు మీ మనవరాలి పెళ్లి కోసం కదా వెళ్ళానంటున్నారు, పరమాచార్యకి చెప్పారు, నాకు ఇప్పుడు చెప్పారు కదా ఈ విషయం అంతా, మీ గొలుసు దొరికితే తెచ్చేశాను, ఆ గొలుసు కోసమే వెళ్ళానని. మీరు వెళ్ళి 5వ ప్రదక్షిణం పూర్తి చేసి రండి, ఈశ్వరుడు నాకు గొప్ప ఐశ్వర్యం ఇచ్చాడు. మిమ్మల్ని సాయంకాలం మీ ఇద్దరినీ తీసుకుని నేను బజారుకి వెళ్ళి 8 కాసుల 2 పేటల గొలుసు కొనివ్వడమే కాకుండా పెళ్లి ఖర్చులకి ఇంకో 5,000 కూడా ఇస్తాను అన్నారు. పరమాచార్య అన్నారు, ఏమి చేస్తావా 5వ ప్రదక్షిణం? స్వామి ఇప్పుడే వెళ్ళి చేస్తానండి. కామాక్షి అమ్మవారికి చెప్పుకుంటే జరుగుతుందా, నాకు చెప్పుకుంటే జరుగుతుందా? పో ఆ డబ్బు తీసుకుపోయి పెళ్లి చేసుకోవాలన్నారు. నేను ఎన్నని చెప్పగలను ఇలాగా? పరమాచార్యుల వారికి కామాక్షి అమ్మవారికి అభేదం, ఇద్దరూ ఒకటే. పరమాచార్య పాదములకు నమస్కారం చేస్తే నా దృష్టిలో కామాక్షి అమ్మవారికి నమస్కారమే. ఇద్దరు ఒకటైపోయారు వాళ్ళు. అయినా సనాతన ధర్మమే. నాకు నమస్కారం పెట్టి నేను ఇప్పిస్తాననేవారు కాదు, మీ రోగాల్ని తగ్గిస్తాననేవారు కాదు. అమ్మవారి దగ్గరికి పంపేవారు. కామాక్షి అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి అని చెప్పేవారు. అమ్మవారిని నమ్ముకోవడం ఈ జాతికి నేర్పారు పరమాచార్య. సనాతన ధర్మానికి పట్టుగొడుగై ఆయన శరీరం వెళ్ళిపోయినా మనం ఎలా బతకాలో, అమ్మవారిని ఆశ్రయించి మనం జీవిస్తే మన జీవితాలు ఎంత సంతోషంగా ఉంటాయో, ఏదైనా మనం తల్లికి చెప్పుకోవడం ఎలా నేర్చుకోవాలో నేర్పి చూపించినటువంటి మహాపురుషుడు పరమాచార్యుల వారంటే. కాబట్టి కామాక్షి
కామదాయిని. ఆ తల్లిని మీరు నిజాయితీగా వెళ్ళి అమ్మ దగ్గర ఏడ్చినట్టు మీ కోరిక చాలా నిజమైన కోరిక అనుకుంటే అమ్మవారికి చెప్పుకున్న తర్వాత ఆ కోరిక తీరనిది ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఎందుకని చెప్తున్నానంటే ఈ మాట, మీరు పరమాచార్య స్వామి వారి జీవితానికి సంబంధించిన పుస్తకాలని చదివినప్పుడు మీకు కొన్ని విషయాలు గోచరం అవుతాయి. ఎవరైనా వచ్చి స్వామి నాకు సన్యాసం తీసుకుందామని ఉంది అంటే, అలాగా పోయి మూక పంచశతి పారాయణ చెయ్యి కామాక్షి గుళ్ళో అనేవారు. స్వామి నాకు ఇబ్బందిగా ఉంది, కామాక్షి గుళ్ళో కూర్చుని ఫలానా స్తోత్రం చదువుకో. దేనికైనా ఆయన చెప్పిన విరుగుడు కామాక్షి అమ్మవారి దేవాలయం. వెళ్ళి కామాక్షి అమ్మవారి గుళ్ళో కూర్చో. మనకి అక్కడే బజారులో మందు ఉంటుంది, ఆ మందు వేసుకుంటే మన రోగం తగ్గుతుంది, కానీ అది తెలియదు. వైద్యుడు చెప్తాడు ఈ మందు వేసుకొని, పావలా టాబ్లెట్ వేసుకునేటప్పటికి ఆ జబ్బు తగ్గిపోయింది. పావలా టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోయే జబ్బుతో బాధపడి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు చెప్పి జబ్బు తీసేసినట్టు అటువంటి కామాక్షి అమ్మవారి దేవాలయం ఉండగా ఒక్కసారి అటువంటి తల్లిని ఏ కోరిక లేకుండా మనం కూడా ప్రదక్షిణం చేసి నమస్కారం చేసొద్దామని కామాక్షి అమ్మవారి దేవాలయానికి వెళ్ళి, కంచి అంత గొప్ప క్షేత్రం, ప్రపంచపటంలో 64,000 శక్తి స్థానముల దర్శనం చెయ్యలేకపోయినా కంచి కామాక్షి అమ్మవారి దర్శనం చేస్తే చాలు. అక్కడే తపో కామాక్షి. ఉత్తర భారతం నుంచి వచ్చి అన్నపూర్ణాదేవి అక్కడ ఉంది. అందుకే అక్కడికి వెళ్ళిన వాళ్ళకి అన్నం దొరకపోవడం అన్నది ఉండదు. అంత గొప్ప క్షేత్రం, ఎన్ని దేవాలయాలు. కంచి ఈజ్ ఎ టౌన్ ఆఫ్ టెంపుల్స్ అంటారు. అన్ని గుళ్ళు, ఆఖరికి చిత్రగుప్తుడికి కూడా అక్కడ దేవాలయం ఉంది కంచి. అంత గొప్ప దేవాలయం, అటువంటి క్షేత్రం, అంత గొప్ప కామాక్షి క్షేత్రం, అటువంటి కంచి క్షేత్రం. ఆ క్షేత్రం పేరు చెప్పుకుంటే చాలు, ఆ తల్లి పేరు చెప్పుకుంటే చాలు, పరమాచార్యుల వారి నామం చెప్పుకుంటే చాలు, మన పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. అటువంటి సర్వోత్కృష్టమైనటువంటి క్షేత్రం గురించి అటువంటి నామాన్ని అనుసంధానం చేసుకునేటటువంటి అదృష్టం మనకి ఇవాళ రాత్రి పౌర్ణమి చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. అటువంటి ప్రకాశం ఉన్న సమయంలో ఇటువంటి నామం రావడం, ఆ తల్లి వైభవం గురించి చెప్పుకోవడం నిజంగా మన జీవితంలో అదృష్ట విశేషం. ఆ తల్లి అనుగ్రహం కలిగింది అనడానికి ఇంకింతకన్నా తార్కాణం అక్కర్లేదు. నేను సంతోషంగా తెలుసుకోవడానికి, అసలు సభలో కామాక్షి అమ్మవారి దర్శనం చేసుకున్న వాళ్ళు, కంచి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది చెయ్యొద్దండి? బాగుంది, చాలా సంతోషమే. ఏదో తామర కొలంలాగా ఉంది. కానీ నేను మీకు మరోలా అనుకోకపోతే చెప్పే సలహా ఏమిటంటే, కంచి వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా వెళ్ళండి. కంచి క్షేత్రం చూడడంతో పాటుగా తప్పకుండా కామకోటి పీఠంలోకి వెళ్ళండి. వెళ్ళి పరమాచార్య స్వామి వారి పరమాచార్యుల వారి యొక్క అధిష్టానాన్ని, పరమాచార్య స్వామి వారిని ఇప్పటికీ కూడా వ్యాక్సీ స్టాచ్యూ అంటారే, అలా ఆయనది ఇలా నరాలు పైకి తేలి ఎలా కూర్చుని ఉంటారో అలాగే కూర్చున్న మూర్తి ఉంటుంది. అక్కడ తప్పకుండా నమస్కారం చేసి రండి. పరమాచార్య తిరిగినటువంటి ప్రదేశం దగ్గర తిరగడం మనకి చాలు, మన జీవితానికి అదృష్టహేతు. కాబట్టి తప్పకుండా కంచి దర్శనం చెయ్యండి. కాబట్టి అది కామాక్షి కామదాయిని.